హాయ్ అండి. ఈరోజు టిప్ ఇచ్చే ముందు మనం మన కస్టమర్స్ని ఒక క్వశ్చన్ అడుగుదామండి. మీ ఇంటికి పాలు తీసుకెళ్ళాక ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు? 1 ఇయర్ బాబుకి 1/2 లీటర్ పాలు ఇస్తున్నామండి. లీటర్ కూడా మేము టీ పెట్టుకో మిగిలిన పాలు పెరుగు తోడు పెట్టుకుని వేసుకుంటున్నామండి. ఈ చిన్నపిల్లలకి లీటర్లో 1/2 లీటర్ పాపకే సరిపోతుందండి. మిగతా 1/2 లీటరు మా పేరెంట్స్కి మాకు సరిపోతుంది. మేము ముగ్గురు ఉంటాం. 1 లీటర్ మా బుడ్డోడు పాలు తాగుతాడు, నేను ఒకసారి కాఫీ తాగుతా, మిగతాది పెరుగు. లీటర్ పాలు పిల్లలకి ప్లస్ పెరుగు 2 పిల్లలు. పిల్లలకి పాలు వేస్తాం, తర్వాత పెరుగు తోడేసుకుంటాం, టీ కూడా తాగుతాం. ఒక 1/2 లీటర్ అయితే తాగుతాం కాఫీలను, పిల్ల పాలు ఇస్తాం, మీద లీటర్న్నర తోడేసుకుని ఆ పెరుగు ప్లస్ వెన్న బాగా వస్తుంది. పిల్లలకి పాలు పెరుగు మేజర్గా అది, ఇంకా అడిషనల్గా అంటే కాఫీకి. రోజు యాక్చువల్లీ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది నాకు, మా వైఫ్కి. మా కాఫీకి బుడ్డోడికి పాలు, మిగతాది పెరుగు కింద చేసుకుని దాని నుంచి నెయ్యి కూడా మేమే జనరేట్ చేసుకుంటాము. సో చాలా మంది చిన్నపిల్లలు కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు పాలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాటిని ఏం చేస్తున్నారు? అంటే ఫస్ట్లో ఇంటికి పట్టుకెళ్ళినా మేమేమో ఒక అరగంట అంతా పోయిన పొద్దున్నే వస్తామండి. ఒక అరగంట పోయినా పాలు పాడవడం తెలియదని తర్వాత టీ పెట్టుకుని పాలు కాస్తారండి. తర్వాత అప్పుడు పెరుగు తోడు పెడుతున్నారండి. పెరుగు కూడా బాగా తోడుకుంటుంది, ప్లాట్ కూడా ఎక్కువగా వస్తుందండి. ఓకే, పాలు తీసుకున్న వెంటనే మరగబెట్టి వాడేసుకుంటాం అండి. పాపకి పాలు ఇవ్వడం కానీ, మా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ అనమాట, వాళ్ళు తాగుతూ ఉంటారు. కానీ ఈ పాలు చాలా టేస్టీగా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. మేము ఎక్కువ దీన్ని కరుడుకినే మనం దాన్ని ఫ్యాట్ తీస్తాము, అది ఏదైతే వెన్న తీసి దాన్ని నెయ్యి కాస్తాము. మేము డైలీ కైట్ ఉండడంతో ఒక 2 డేస్కి ఒకసారి మేము కాసి మనం యూజ్ చేస్తుంటాం ఫ్రిడ్జ్లో పెట్టి. పర్ఫెక్ట్. ఎమ్మటే కాకబెట్టేసి తోడు పెట్టేస్తుంది, మిగతాయి కాఫీ కొనేయాల్సిన కాఫీకి టీ కొన్ని పక్కన పెట్టిద్ది. మరగబెట్టేసి ఇంకా చల్లారబెట్టి ఇంకా పిల్లలకి కావాల్సి ఇచ్చేసి రిమైనింగ్ పాలు చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. మనకి పెరుగు కావాలనుకున్నప్పుడు మళ్ళీ తీసి వెచ్చబెట్టి తోడిండేసి ఉంచుతారు. మళ్ళీ సాయంత్రం అయ్యే పాలు చల్లారిన పాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ వెచ్చబెట్టి పిల్లలకి ఇస్తారు. ఇమీడియట్ గా పాలు కాసుకొని ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత బుడ్డోడికి మిల్క్. ఇప్పుడు పాలు తీసుకెళ్ళిన తర్వాత పాలు వేడి చేసేసి పిల్లలకి పాలు వేసిన తర్వాత మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. వెంటనే కాసేయడం, కొన్ని పక్క తీయడం, ఆ మేకటితోటి పాలు తోడేసేయడం. అదే రోజు మళ్ళీ మనం తింటాం అనమాట. పెరుగు మళ్ళీ ఆ 6 అవర్స్లో తోడుకుని పోద్ది కదా, ఆ రోజు వాడేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే రొటీన్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం, పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టడం ఉండదు, అలా వాడేసుకుంటాం. ఎక్కువసేపు మరగబెట్టి సో వాటిని పిల్లలకి పాలు, మిగిలినవి కాఫీకి అవి తీసేగా పెరుగుకి యూజ్ చేస్తారు. సో మెజారిటీ మెంబర్స్ పాలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరగబెట్టి కొంచెం పాలు పిల్లలకి ఇచ్చి వాళ్ళు కొంచెం టీ కాఫీలు తాగి పెరుగు చేసుకుంటున్నారు. అయితే ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ప్రాక్టీస్ కాబట్టి మనం మరగబెడితే బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది, ఆ తర్వాత మనం వాడుకుంటాం, దట్స్ ఫైన్. పాలు తాలూకు షెల్ఫ్ టైం పెంచడానికి అండ్ బ్యాక్టీరియాని కంప్లీట్ గా ప్యాస్చరైజ్ చేయడానికి అసలు ప్రాసెస్ ఏంటి అంటే, పాలు మరగబెట్టిన తర్వాత వెంటనే దాన్ని 4 degrees టెంపరేచర్ కూలింగ్ లో పెట్టాలి. మరగబెట్టినప్పుడు ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా కిల్ అయితే, చిల్ చేసినప్పుడు ఇంకొక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది. సో దట్ మన పాలల్లో బ్యాక్టీరియా కాంటెంట్ కిల్ అయిపోయి షెల్ఫ్ టైం కూడా పెంచుతుంది. సో ఇది వరకు చెప్పినట్టే పిల్లలకి మార్నింగ్ ఇచ్చేవాళ్ళు ముందు రోజు ఈవినింగ్ తీసుకోండి, ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు మార్నింగ్ వచ్చి పాలు తీసుకోండి. ప్రాపర్ ప్యాస్చరైజేషన్ చేసి మీ పిల్లలకి పాలు ఇవ్వండి. ప్యాస్చరైజేషన్ అనే ప్రాసెస్ మనం స్టార్ట్ చేయడానికి వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ ప్రాక్టీస్. సో యాజ్ ఆఫ్ నౌ రా మిల్కే మనం ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో ప్రాపర్ గా ప్యాస్చరైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎండాకాలం మించి ఉన్నాయండి ఎండలు. పాలు రా మిల్క్ ని ఇంటికి తీసుకెళ్లి నార్మల్ గా పెట్టేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్లి వెంటనే మరగబెట్టి కూల్ చేసి ప్లీజ్ హ్యావ్ యువర్ హెల్తీ మిల్క్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.